హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిట్టి కబూర్లు. సో ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా బాగున్నాను. సో ఈరోజు నేను మీతో ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ వ్లాగ్ మీతో షేర్ చేసుకోబోతున్నాను అనమాట. సో ఫస్ట్ టైం మేము ఐకియా వెళ్ళామండి. సో ఐకియా చాలామంది వెళ్ళే ఉంటారు, బట్ మేమైతే ఫస్ట్ టైం ఐకియా వెళ్ళామన్నమాట. సో నా ఎక్స్పీరియన్స్ ఏంటిది, నేనేం చూసాను అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను అనమాట. సో ఎవరైనా ఐకియా చూడని వాళ్ళకు కూడా ఐకియా ఎలా ఉంటుందో కూడా ఒక ఐడియా వస్తుంది అనమాట మీకు. సో ఐకియా మొత్తం హోమ్ ఫర్నిచర్కి సంబంధించింది అనమాట. సో హై బడ్జెట్ నుండి లో బడ్జెట్ వరకు కూడా మనకు చాలా చాలా వస్తువులు ఉంటాయి. సో మేము ఇంకా ఈ వీడియోలో ఏమేమి చేసాం అనేది మొత్తం నేను షేర్ చేసుకోబోతున్నాను. సో ఎక్కడ మిస్ అవ్వకండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేయండి. గోయింగ్ ఐకియా. సో మేము పార్కింగ్ స్లాట్కి అయితే వచ్చేసామండి. సో మీరు చూస్తున్నట్టయితే చాలా పెద్ద వే ఉంటుందన్నమాట. మనకి పార్కింగ్కి వెళ్ళడానికే చాలా పెద్ద వే ఉంటుంది. సో మేము మామూలుగా తక్కువ పబ్లిక్ ఉంటారేమో అనుకున్నాం, బట్ చాలా పబ్లిక్ ఉన్నారనమాట. ఇంత కరోనా టైం అయినాక కూడా పబ్లిక్ మొత్తం చాలామంది ఉన్నారు. సో మేమైతే ఇప్పుడు పార్కింగ్ చేయడానికి వెళ్తున్నాం. సో ఐకియా ఈజ్ మెయిన్లీ ఫర్ హోమ్ ఫర్నిషింగ్ అనమాట. చూస్తున్నారు కదా, ఐకియా హోమ్ ఫర్నిషింగ్. సో ఇక్కడైతే చెకింగ్ అవుతుంది. అంటే ఎక్కడైనా సరే మనం ఎక్కడ ఏ మాల్కి వెళ్ళినా ఫస్ట్ కార్ చెకింగ్ ఇవన్నీ జనరల్గా జరిగేటివే. సో ఇక్కడ కూడా ఫస్ట్ కార్ చెకింగ్ జరుగుతుందన్నమాట. సో చెకింగ్ తర్వాత మేము పార్కింగ్కి వెళ్తాం. అక్కడి నుంచి మనం ఐకియా లోపలికి వెళ్ళొచ్చు. సో ఇంత సడన్గా మేము ఐకియా ఎందుకు వెళ్ళామో మీ అందరికీ డౌట్ రావచ్చు అనమాట. సో మేము కార్ట్ తీసుకుందాం అనుకుంటున్నామండి. సో కార్ట్ అంటే ఆల్రెడీ చేసిన కార్ట్స్ ఉంటాయి కదా ఐకియాలో మనకి రెడీమేడ్లో. సో చూద్దాం వాటి కాస్ట్ ఎలా ఉంది ఏంటిదని చూసి ఒకవేళ మన బడ్జెట్లో వస్తే తీసుకుందామని వెళ్తున్నాం అనమాట. సో చూడాలి మాకు నచ్చుతుందో లేదో, లేకుంటే నచ్చకపోయినా మాకు ఒక ఐడియా కూడా వస్తుంది కదా ఎలా ఉంటాయి, ఇట్లా డిజైన్ ఉంటే బాగుంటుందని. సో వెళ్దాం. ఎంట్రన్స్లోకి అయితే వచ్చేసామండి. ఫుల్ బిగ్ లెటర్స్తో రాశారనమాట ఎంట్రన్స్ అని మన కోసమే. సో చూసారు కదా ఎన్ని కార్స్ ఉన్నాయో, ఫుల్ పార్కింగ్, మొత్తం చాలా పబ్లిక్ ఉన్నారనమాట. ఎంట్రన్స్ నుంచే మనకి వాళ్ళు స్టార్ట్ చేస్తారనమాట. సో ఎంట్రన్స్ నుంచే మనకు మొత్తం ప్రతి ఒక్క కార్నర్ని యూజ్ చేస్తూ, సో వాళ్ళు ముందే బేసిక్గా హోమ్ ఫర్నిషింగ్ కాబట్టి వాళ్ళు ప్రతి ఒక్క కార్నర్ని ఎలా యూజ్ చేయాలో కూడా వాళ్ళు మనకు క్లియర్గా చెప్తారనమాట. సో నాకైతే ఐకియా ద్వారా ఏమర్థమైందంటే మన హోమ్ని ఎలా మినిమైజ్ చేసుకోవచ్చు, ప్రతి ఒక్క కార్నర్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు, తక్కువ స్పేస్ని ఎలా యూటిలైజ్ చేసుకోవచ్చు, ఎక్కువ స్పేస్ని ఇంకా దాన్ని వేరే విధంగా ఎలా చేయవచ్చు అనేది మొత్తం మనకు ఐడియా వస్తుంది అన్నమాట ఐకియాలో. సో ఏ సోఫా తీసుకోవచ్చు, ఏ బెడ్ అనేది మనకు ఒక ఐడియా అన్నమాట. ఇప్పుడు కొత్తగా ఎవరైనా హోమ్ ఫర్నిచ్ చేసుకునేటోళ్ళు, లేకపోతే కొత్తగా ఇల్లు తీసుకునే వాళ్ళు, ఎవరైనా ఇంటీరియర్ డిజైన్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మంచి ఒక ఐడియా రావాలంటే మాత్రం ఒకసారి ఐకియా విజిట్ చేస్తే సరిపోతుంది. సో మనకు బేసిక్ ఐడియాస్ అన్నీ వచ్చేసాయి అనమాట. సో ఏ కార్నర్ ఏది పెడితే బాగుంటుంది, ఏ కలర్ చూస్ చేసుకుంటే బాగుంటుంది అనేది. సో నాకైతే ఇది బాగా అర్థమైంది. సో మనం కొంతమంది ఏంటంటే డైరెక్ట్ అక్కడ నుంచే పర్చేస్ చేసుకుంటారు, అంటే వాళ్ళ బడ్జెట్లో వచ్చేస్తే. లేదు మనకు బడ్జెట్లో రావట్లేదంటే మనకు కనీసం ఒక ఐడియానన్నా వస్తుంది అనమాట. సో నేనైతే అది అబ్జర్వ్ చేశాను, నాకు చాలా బాగా నచ్చింది. కొన్ని చాలా హై బడ్జెట్ ఉన్నాయి అనమాట. సో వాటిని మనకు మన ఐడియాతోని లో బడ్జెట్లో కూడా చేయించుకోవచ్చు అనమాట. డైనింగ్ టేబుల్ దగ్గర ఈ కలర్ ఎంత బాగుంది, ఇట్లా ఫోటోస్ వాష్ బేసిన్ టైప్ అయిపోతుంది కదా, ఇక్కడ తినేసి అక్కడ వాడుతుంది. ఇది అర్థం
ఫస్ట్లో సో టోటల్ ఐకియా మొత్తం అంటే నేను చూసినంత వరకు ఐకియాలో మొత్తం నాకు నచ్చింది ఈ సింగిల్ చైర్స్ అండి. చాలా చాలా బాగా అనిపించింది. చాలా చూడగానే ఇంటికి ఒక లుక్ వచ్చేస్తుందేమో అంటే మనకు అట్రాక్షన్ ఉంటుందన్నమాట. నాకు ఆ చైర్ బాగా నచ్చింది. సింగిల్ చైర్స్ ప్రతి ఒక్కటి సింగిల్గా తీసుకున్నా కూడా చైర్ చాలా బాగుంది. కొంచెం నాకు ఎందుకో ఇది బడ్జెట్లో కూడా ఉందేమో అనిపిస్తుంది. ఫ్యూచర్లో చూడాలి, ఖచ్చితంగా తీసుకోవాలి ఇలాంటి చైర్ ఒకటి ఇంట్లోకి. చాలా బాగా అనిపించింది నాకు. చిల్డ్రన్ టేబుల్ ఇదే కదా వేరు వేరు ఐకియాలో కిచెన్కి సంబంధించిన థింగ్స్ కూడా చాలామంది బై చేస్తారనమాట. ఎందుకంటే అవి చాలా డ్యూరబుల్గా ఉంటాయి, మనకి ఎక్కువ రోజులు వస్తాయి అన్నమాట. మంచి బ్రాండెడ్లో ఉంటాయి, లుక్ వైజ్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. సో అందుకే ఎక్కువ ఐకియాలో కిచెన్ ఐటమ్స్ ఎక్కువ సేల్ అవుతుంటాయి అన్నమాట. వీటన్నిటికన్నా కూడా కిచెన్లో దొరికే చిన్న చిన్న వాటి కూడా మనకి కొన్ని లో బడ్జెట్లో కూడా వస్తాయి. చాలా తక్కువ ధరకి కూడా మనకి కొన్ని దొరుకుతాయి. ఈ ఫోటో తీసుకుని ఎక్కడో అడిగితే
ఏమో తిరగదు కానీ పెద్దగా అవుతుంది అనుకుంటా. నెక్స్ట్ కిచెన్ సెటప్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట. ఒక్కొక్క కిచెన్ ఒక్కొక్క వెరైటీలో ఉందన్నమాట. స్మాల్ కిచెను, బిగ్ కిచెను, అలాగే కలర్ వైజు, స్టోరేజ్ వైజు, ప్లేస్ వైజ్ కూడా చాలా డిఫరెంట్ సెక్షన్స్లో డిఫరెంట్గా డిజైన్ చేసి ఉన్నాయన్నమాట. సో కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళు కానీ, కొత్తగా ఫర్నిచర్ చేసుకునే వాళ్ళు కానీ ఒక మంచి ఐడియా వస్తుందన్నమాట. సో వాళ్ళు అక్కడ అడిగితే వాళ్ళు ఐడియాస్ కూడా ఇస్తున్నారు. అలాగే వాళ్ళు మొత్తం మేక్ ఓవర్కి సంబంధించి ఎంత బడ్జెట్ అవుతుందని కూడా మొత్తం మనకు ఫుల్ ఐడియా ఇస్తారనమాట.
మంచి లుక్ ఉంటుంది. Just 12 meters.
ఐక్య మొత్తం తిరిగేసరికి అసలు టైమే తెలియలేదన్నమాట. ఒక 2-3 అవర్స్ మొత్తం అలాగే ఈజీగా గడిచిపోయాయి. సో నెక్స్ట్ మేము డిన్నర్ చేయడానికి వచ్చేసామండి. సో డిన్నర్ చేసేసి మేము క్రీమ్ స్టోన్కి వెళ్ళామన్నమాట ఐస్ క్రీమ్ తినడానికి. సో ఇలా మా డే గడిచిందనమాట. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.